హలో అండ్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మన అనాలిసిస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి మొదటి ఆర్టికల్ వచ్చేసి ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆ ఏరియా నుంచి దానికి సంబంధించిన కంటెంట్ ఉన్నటువంటి ఆర్టికల్. ఇది అదేవిధంగా మెయిన్స్కి ప్రిలిమ్స్ కూడా ఉపయోగపడుతుంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్కి కానీ నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి కానీ ఉపయోగపడుతుంది. గ్రూప్ 2 కూడా జనరల్ స్టడీస్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి. ఏఐ కానీ చాట్ జీపీటీ కానీ, ఏఐ అంటే చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ టూల్, అదేవిధంగా బిగ్ డేటా కానీ, నెక్స్ట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్. నానో టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్కి సంబంధించి ఎగ్జామినర్ ఎక్కువ ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏరియాకు సంబంధించి ఈ క్వశ్చన్ని మనం ఈ కంటెంట్ని ఉపయోగించుకోవచ్చు. అంటే వాట్ ఆర్ ది పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ దీస్ డెవలప్మెంట్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వల్ల వచ్చేటువంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏందనేటువంటి క్వశ్చన్ కనుక దీన్ని మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది ఇందులో ఉన్నటువంటి కంటెంట్ని. ఎస్, వాట్ ఈజ్ ఏఐ అని చెప్పేసి కూడా అడగవచ్చు. ఏఐలో ఉన్నటువంటి పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ ఏంటి అని కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్లోనైతే దీనికి సంబంధించి క్వశ్చన్ అడిగే అవకాశం తప్పకుండా ఉంది. అవునా? రైట్. Let us start our discussion. Why has government issued an AI advisory? The Government of India, the Ministry of Electronics and Information Technology, issued an advisory to the artificial intelligence industry. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక అడ్వైజర్ని ఇష్యూ చేసేసింది. ఇట్ సెడ్ దట్ ఆల్ జనరేటివ్ AI products like large language models on the lines of ChatGPT and Google's Gemini would have to be made available with explicit permission of the Government of India if they are under testing or unreliable. Large language models like ChatGPT and Google's Gemini, ఇవి would have to be made available to the public available తీసుకురావాలి after getting explicit permission of the Government of India. గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకున్న తర్వాత క్లియర్ కట్ ఎప్పుడు అవి టెస్టింగ్ దశలో ఉండుంటే, లేదా వాటి యొక్క పని విధానము అన్రిలయబుల్గా ఉంటే, విశ్వసనీయంగా లేకపోతే, అవి టెస్టింగ్ దశలో ఉన్నప్పుడు అవి పబ్లిక్కి అవైలబుల్గా తీసుకురావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది అడ్వైజర్ని ఇష్యూ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీకి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ అనేది ఇటీవల బాగా వార్తల్లో ఉంది. ఆఫ్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్మ్ అయినటువంటిది ఓపెన్ ఏఐ అనేటువంటి కంపెనీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ చాట్ జీపీటీని బయటికి తీసుకొచ్చిన తర్వాత, చాట్ జీపీటీ అంటే మీరు అంతా చాలామంది వినే ఉంటారు. ఇదైతే మనం స్పీచ్ని ఇచ్చినట్టయితే ఇది మనకు టెక్స్ట్ని ఇస్తుంది. ఏదైనా అడగవచ్చు, నువ్వు క్వశ్చన్ స్పీచ్ రూపంలో దాన్ని అడిగితే టెక్స్ట్ రూపంలో అది జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ టూల్ అంటాం. ఈ జనరేటివ్ టూల్కి నువ్వు ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు. దేనికి సంబంధించిన క్వశ్చన్ అడిగినప్పుడు కూడా అది టెక్స్ట్ రూపంలో నీకు ఇచ్చేస్తుంది. ఇన్ ద సేమ్ వే గూగుల్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ వచ్చేసి జెమినైని వాళ్ళు డెవలప్ చేసిరు. ఇది పబ్లిక్ అవైలబుల్గా తీసుకొచ్చారు పూర్తిగా డెవలప్ చేయకముందుకే. ఇది ప్రజెంట్ టెస్టింగ్ ఫేజ్లోనే ఉంది. పబ్లిక్ అవైలబుల్గా ఎందుకు తీసుకొచ్చినామని అంటే, ఈ కంపెనీ ఏం చెప్తుంది అంటే, పబ్లిక్లోకి రావడం వల్ల దాంట్లో వచ్చే ఇష్యూస్ ఏమైనా ఉంటే, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, దాని వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది, ఇంకేమైనా వాట్ ఆర్ ద ఇంప్రూవ్మెంట్స్ టు బి మేడ్, అవన్నీ రెక్టిఫై చేసుకొని ఇంప్రూవ్మెంట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి టెస్టింగ్ కోసం డైరెక్ట్ ప్రజల్లోకి తీసుకొస్తున్నాయి అని చెప్పేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ చెప్తున్నాయి. బట్ ఈ కొన్ని బిజారే రిజల్ట్స్ ఇచ్చినాయి. ఇప్పుడు జెమినైని ఒక యూజర్ ఒక క్వశ్చన్ అడిగిండు, ఈజ్ నరేంద్ర మోడీ ఏ ఫాసిస్ట్ అని అడిగిండు. అయితే అది ఇచ్చినటువంటి అవుట్పుట్ ఎలా ఉందంటే, ఎస్, చాలామంది సెవరల్ ఎక్స్పర్ట్స్ ఆర్ బిలీవింగ్ దిస్, అంటే ఈ మేబీ ఏ ఫాసిస్ట్ అని చెప్పేసి చాలామంది ఎక్స్పర్ట్స్ బిలీవ్ చేస్తారు అని చెప్పేసి ఇస్తుంది. ఇది ఖచ్చితంగా బయాస్డ్ అని గవర్నమెంట్ అంటుంది. ఇలాంటి బయాస్డ్ అవుట్పుట్స్ ఇస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బికాజ్ ఇక్కడి నుంచి తీసుకుంటుంది డేటా. అంటే ఇది ఏదైనా జెమినై కానీ లేదా చాట్ జీపీటీ కానీ ఇంటర్నెట్ నుంచే తీసుకుంటే ఇన్ఫర్మేషన్ అది కంపైల్ చేసి మనకి ఇస్తుంది. ఇది బయాస్డ్ ఉన్నది కాబట్టి టెస్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు డైరెక్ట్ పబ్లిక్ డొమైన్లోకి దాన్ని తీసుకొని రాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలని చెప్పేసి అది ఇష్యూ చేసింది. ఇది మెయిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎస్, ఇది మిగతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ ఇంక్లూడింగ్ గూగుల్ అన్నిటికీ ఈ డాక్యుమెంట్ని సర్వ్ చేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా యాక్షన్ టేకెన్ కమ్ స్టేటస్ రిపోర్ట్ని పంపించాలి మినిస్ట్రీకి వితిన్ 15 days. నెక్స్ట్ అన్లాఫుల్ కంటెంట్ని మీరు కలిగి ఉండొద్దు. ఈ అన్లాఫుల్ కంటెంట్ కనుక మీరు డెవలప్ చేసినట్టయితే
లేదా మీ మీ ఏదైతే జెమినై ఉందో జెమినై లాంటి టూల్స్ ఈ అన్లాఫుల్ కంటెంట్ని అవుట్పుట్ రూపంలో ఇచ్చినట్టయితే, లేకపోతే దాన్ని ఎనేబుల్ చేసినట్టయితే మీరు కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాలి. దానికి సంబంధించి ఐటీ అండ్ క్రిమినల్ రూల్స్ ప్రకారం మీరు యూ విల్ బి పనిష్డ్ అని చెప్పేసి కూడా మినిస్టర్ చెప్పిండు. మినిస్టర్ కోడ్ చేసిండు 3(1)B ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్లో సెక్షన్ 3(1)B ప్రకారం ఏంటంటే, ఏదైనా కంటెంట్ అది అన్లాఫుల్ కంటెంట్, ఒకవేళ డిఫమేషన్ కానీ, పోర్నోగ్రఫీ కానీ, డిస్ఇన్ఫర్మేషన్ కానీ, అండ్ ఎనీథింగ్ దట్ థ్రెటన్స్ ద యూనిటీ అండ్ సావర్నిటీ ఆఫ్ ఇండియా, లేదా ఏదైనా ఇది కాకుండా డిఫమేషన్, పోర్నోగ్రఫీ, డిస్ఇన్ఫర్మేషన్ కాకుండా భారతదేశ సార్వభౌమాధికారానికి ఏదైనా ఇబ్బంది కలిగించే కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ని ప్రొహిబిట్ చేసే అధికారము గవర్నమెంట్కి ఇస్తుంది 3(1)B. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నటువంటి 3(1)B అనేటువంటి సెక్షన్ గవర్నమెంట్కి అలాంటి కంటెంట్ని ప్రోహిబిట్, అన్లాఫుల్ కంటెంట్ని ప్రోహిబిట్ చేసే అధికారం ఇస్తుందని చెప్పేసి దాన్ని యాడ్ చేసేసి దాన్ని కోడ్ చేయడం జరిగింది మినిస్టర్. నెక్స్ట్ ఇది ఈ డైరెక్షన్స్ ఏవైతున్నాయో ఇవి ఓన్లీ లార్జ్ టెక్ ఫర్మ్స్కే, లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి లార్జ్ టెక్ ఫర్మ్స్కే ఇవి వర్తిస్తాయి. ఏదైతే ఇవి స్టార్టప్స్కి వర్తించవని చెప్పేసి కూడా చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే స్టార్టప్ ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది. స్టార్టప్ అంటేనే అవి ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి టెక్నాలజీని ఇంక్యుబేషన్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి వేదికలు. స్టార్టప్ అంటేనే మిస్టేక్స్ ఉంటాయి, వాటిని రెక్టిఫై చేసుకున్న తర్వాత బయటకు వచ్చినప్పుడు వాటికి ఇలాంటి లార్జ్ టెక్ ఫార్మ్స్ అయినప్పుడే వాటికి వర్తిస్తాయి. స్టార్టప్స్కి ఇవి అప్లై చేస్తే, ఈ రూల్ అప్లై చేస్తే స్టార్టప్స్ యొక్క గ్రోత్ ఉండదు, ఇన్నోవేషన్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి స్టార్టప్స్కి ఇది అప్లై కాదు, ఓన్లీ లార్జ్ టెక్ ఫార్మ్స్కి మాత్రమే ఇది అప్లై అవుతుంది. మీరు కంప్లై చేయాలి డేటా ఖచ్చితంగా ఈ రూల్స్ని వీటిని అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ ఏఐ కంపెనీస్ అన్నీ కూడా అవి బయాస్డ్గా ఉన్నాయి ఈ నిర్ణయాలని చెప్పేసి అంటుంటే, ద మినిస్టర్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ డిస్సాటిస్ఫాక్షన్ ఓవర్ ద ఏఐ మోడల్స్. ఇవి అన్కంఫర్టబుల్ రెస్పాన్సెస్ ఇస్తున్నాయి. అంటే ఏఐ కంపెనీస్ ఏవైతుంటాయో ఇవి ఏఐ ఇండస్ట్రీ డెవలప్మెంట్కు ఇలాంటి రూల్స్ అనేటువంటి కూడా ఇబ్బంది అని చెప్పేసి అంటే, మినిస్టర్ దానికి ఒక ఎనాలజీని ఇచ్చిండు. నువ్వు ఒక కార్ని ట్రయల్ చేస్తున్నప్పుడు అది రోడ్ మీద తీసుకొచ్చినప్పుడు అది యాక్సిడెంట్ చేసింది అనుకో, యాక్సిడెంట్ చేస్తే యూ కెనాట్ ఎస్కేప్ దట్ సేయింగ్ దట్ ఇట్ ఈజ్ ఆన్ ట్రయల్ అని చెప్పేసి నువ్వు తప్పించుకొని పోతావా? ప్రాణం పోతే రాదు కదా. కాబట్టి ట్రయల్ చేసే కార్ని రోడ్ మీద తీసుకురావద్దు. ఇన్ ద సేమ్ వే జెమినై అనేటువంటిది ఒక ట్రయల్లో ఉన్నటువంటిది, దాన్ని పూర్తిగా డెవలప్ చేయకుండా అన్రిలయబుల్ రిజల్ట్స్ ఉన్నప్పుడు, టెస్టింగ్ దశలో ఉన్నప్పుడు, దాని యొక్క రిజల్ట్స్ అన్రిలయబుల్గా ఉన్నప్పుడు యూ కాంట్ మేక్ ఇట్ పబ్లిక్ అని చెప్పేసి మినిస్టర్ స్ట్రాంగ్గా రెస్పాండ్ కావడం జరిగింది. అలాగే ఇంత ముందు కూడా జెమినై అనేటువంటిది రేషియల్లీ ఇన్కరెక్ట్ ఫొటోస్ని ఇస్తుంది హిస్టారికల్ ఈవెంట్స్ సంబంధించి. ఏదైనా హిస్టారికల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఫోటో జనరేట్ చేయని అడిగినప్పుడు అది రేషియల్లీ ఇన్కరెక్ట్ ఫోటో, రేసిజాన్ని సపోర్ట్ చేసేటువంటి, రేషియల్గా బయాస్డ్ ఉండేటువంటి ఫోటోలను ఇస్తుంది. దీనికి క్రిటిసిజం రావడంతో ఈ ఫోటో జనరేషన్ ఫీచర్ అనేటువంటి దాన్ని ఆపేసింది జెమినై అంటిల్ అది ఫిక్స్ చేసేంత వరకు. అంటే జెమినై డెవలప్మెంట్లో లోపాలు ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని మనకి ఇది అర్థమవుతుంది. ఎందుకంటే రాంగ్ ఫొటోస్ కూడా జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఇది మీకు ఈ కంటెంట్లో మనకు ఏఐకి సంబంధించినటువంటి ఏదైతే క్రిటిసిజం ఉందో ఆ క్రిటిసిజంకి సంబంధించినటువంటి దానికి మనం ఇది రాసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ గురించి అడిగినప్పుడు అది ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్, హిస్టారికల్ ఈవెంట్స్కు సంబంధించి రేషియల్లీ ఇన్కరెక్ట్ ఫొటోస్ని జనరేట్ చేసేటువంటి ఆ పద్ధతిని మనం ఆన్సర్లో కోడ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద నెగిటివ్ సైడ్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అడిగినప్పుడు మన క్వశ్చన్. అదేవిధంగా ఈ ఖచ్చితంగా ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు ఏఐ జనరేటివ్ టూల్స్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఏఐ డెవలప్ చేసింది చాట్ జీపీటీని, ఇది ఒక జనరేటివ్ ఏఐ టూల్, ఇది బాగా పాపులర్. గూగుల్ డెవలప్ చేస్తుంది జెమినై అనేటువంటి టూల్ని. అదేవిధంగా సోరా అని ఇంకొక టూల్ ఉంది. సెవరల్ అదర్ టూల్స్ ఉన్నాయి ఏఐ జనరేటివ్ టూల్స్, మీరు గూగుల్ చేసుకోవచ్చు. వాటి యొక్క పాపులర్ ఏఐ జనరేటివ్ టూల్స్ ప్లస్ వాటి యొక్క డెవలప్ చేసినటువంటి కంపెనీస్ ఏంటియో మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇది అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ 3(1)B కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021లో 3(1)B ఏం చెప్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మీకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అవునా, ప్రిలిమ్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ టూల్స్కి సంబంధించి. మెయిన్స్లో కూడా వాట్ ఆర్ ద నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఆర్టికల్ వచ్చేసి ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, అదేవిధంగా నెక్స్ట్ గ్రూప్ 2 జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ సెక్షన్ కూడా ఉపయోగపడేటువంటి ఆర్టికల్. చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఇది ప్రిలిమ్స్కి సంబంధించి. కోజికోడ్ టు గెట్ ఫస్ట్ కోఆపరేటివ్స్ మ్యూజియం. కోఆపరేటివ్స్ అంటే మనకు తెలుసు, కొంతమంది పీపుల్ కలిసి ఫామ్ అయ్యేదే కోఆపరేటివ్ సొసైటీ. సెవరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి మన స్టేట్లో కూడా. మిల్క్ డైరీ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, అదేవిధంగా చాలా కోఆపరేటివ్ సొసైటీని మనం చూడవచ్చు. అమూల్ కానీ,
ద లార్జెస్ట్ అంటే అందరికీ తెలిసినటువంటి కోఆపరేటివ్ సొసైటీ అమూల్ కానీ, ఇక్కడ మెన్షన్ చేసిన ఇండియన్ కాఫీ హౌస్, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్స్, కేరళ దినేష్ బీడీ, దీస్ ఆర్ ఆల్ కోఆపరేటివ్ సొసైటీస్. ఈ కోఆపరేటివ్స్ మూవ్మెంట్కి ఇండియాలో వచ్చేసి ఒక 100 years హిస్టరీ ఉంది. ఆ 100 years హిస్టరీని సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నింటినీ పొందుపరచడానికి ఈ మ్యూజియాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు కేరళలోని కోజికోడ్లో. దాని పేరు వచ్చేసి ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ మ్యూజియం. కోజికోడ్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ మ్యూజియం. ఈ మ్యూజియంతో పాటు అక్కడ వ్యాక్స్ మ్యూజియం ఒకటి, దీంట్లో ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మన దేశంలో కోఆపరేటివ్ సొసైటీస్ కనుక చూసినట్టయితే 8 lakh కోఆపరేటివ్ సొసైటీ ఉన్నాయి ప్రజెంట్ విత్ 29 crore మెంబర్షిప్ తోటి. దీంట్లో మహారాష్ట్ర అనేటువంటి అత్యధికంగా కోఆపరేటివ్ సొసైటీని కలిగినటువంటి రాష్ట్రంగా ఉంది. మహారాష్ట్ర టాప్ ఉంది విత్ 2.3 lakh కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ 5 crore మెంబర్షిప్. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ప్రిలిమ్స్ సంబంధించి. మహారాష్ట్ర టాప్ ఉంది కోఆపరేటివ్ సొసైటీస్లో. టోటల్ దేశం మొత్తం కూడా 8 lakh కోఆపరేటివ్ సొసైటీస్, 29 crore మెంబర్షిప్ ఉంటే మహారాష్ట్రలో 2.3 lakh కోఆపరేటివ్ సొసైటీస్ 5 crore మెంబర్షిప్ ఉందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీని కూడా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చేసే డిస్ప్లేస్కి, మ్యూజియంలో చేసే డిస్ప్లేస్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీని కూడా యూజ్ చేసి మరింత ఆకర్షణీయంగా మ్యూజియాన్ని తయారు చేస్తున్నామని కూడా చెప్పి కూడా చెప్తున్నారు. వర్చువల్ డిస్ప్లే అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా యూజ్ చేస్తున్నాం డిస్ప్లేస్ కోసం అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇంపార్టెంట్. ఎక్కడ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ మ్యూజియంస్ ఇటీవల భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఓపెన్ చేసిరు, ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేసిరంటే కేరళలోని కోజికోడ్లో ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ మ్యూజియం. ఇది ఒకటే ముఖ్యమైనది. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ డిస్కస్ చేయబోయే ఆర్టికల్ వచ్చేసి ఇది కూడా ప్రిలిమ్స్కే డిఫెన్స్ టెక్నాలజీ సంబంధించి ఉపయోగపడేటువంటి ఆర్టికల్ ఇది. నావీ డిమాన్స్ట్రేట్స్ ట్విన్ క్యారియర్ ఆపరేషన్స్. ట్విన్ క్యారియర్ ఆపరేషన్స్ అంటే ది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద నావల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఎక్కడ ఇది ఆన్బోర్డ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యలోనే జరిగింది. ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో డిఫెన్స్ మినిస్టరు ప్లస్ నావల్ కమాండర్స్ తో జరిగినటువంటి దీంట్లో ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి సైమల్టేనియస్గా MiG-29ని టేకాఫ్ చేయించి మళ్ళీ దానిపైన ల్యాండ్ చేయించేటువంటి క్యాపబిలిటీని ఈ షోకేజ్ చేసింది ఇండియన్ నేవీ. ఈ రెండు ఇది ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్, ఈ రెండు కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్స్, వార్షిప్స్ ఇవి. రైట్, అయితే ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్టయితే ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనేటువంటిది వీ హ్యావ్ పర్చేజ్డ్ ఇట్ ఫ్రమ్ రష్యా నుంచి పర్చేజ్ చేసినాము 2004లో. పర్చేజ్ చేసిన తర్వాత 2015 వరకు దీంట్లో వీ హ్యావ్ డన్ మాడిఫికేషన్స్ టు సూట్ అవర్ నీడ్స్, మన డొమెస్టిక్ నీడ్స్ సరిపోయే విధంగా వీటిలో మాడిఫికేషన్ చేసేసి 2013లో కమిషన్ చేయడం జరిగింది, అంటే స్టార్ట్ చేయడం జరిగింది దీని ఆపరేషన్ని 2013లో. రష్యా నుంచి ఐఎన్ఎస్ విక్రమాదిత్య రష్యా నుంచి పర్చేజ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇది. 2004లో పర్చేజ్ చేసి 2013 వరకు వీ హ్యావ్ డన్ సెవరల్ మాడిఫికేషన్స్ టు సూట్ అవర్ నీడ్స్. ఇది బేసికల్గా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఇప్పుడు MiG-29 లాంటి ఎయిర్ క్రాఫ్ట్ని దీంట్లో నుంచి టేకాఫ్ తీసుకొచ్చి మళ్ళీ దీనిపైన ల్యాండ్ అయ్యే విధంగా ఉండే వాటిని మనం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటాం. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ద్వారా మన డిఫెన్స్ క్యాపబిలిటీని, ఇక మన సర్వేలెన్స్ని, డిఫెన్స్ క్యాపబిలిటీని ఇది పెంచిందని చెప్పొచ్చు ఐఎన్ఎస్ విక్రమాదిత్య. అదేవిధంగా ఐఎన్ఎస్ విక్రాంత్ అనేటువంటిది ఇట్ ఈస్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది ఇండిజీనియస్గా డెవలప్ చేసినాం, 2013లో కమెంట్ చేయబడ్డది. డెవలప్ చేసింది వచ్చేసి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. డెవలప్ చేసింది ఎవరు? కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ డెవలప్ చేసినటువంటి, ఇండిజీనియస్లీ డెవలప్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. దీనిపై నుంచి కూడా హెలికాప్టర్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి కానీ ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి కానీ వీ కెన్ ఆపరేట్ MiG-29 ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ ఆల్సో హెలికాప్టర్స్ కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇది నాట్ ఓన్లీ షోకేజెస్ అవర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్, మన సెల్ఫ్ రిలయన్స్ కూడా చూపిస్తుంది. ఇది లోకల్గా తయారు చేయబడ్డది కాబట్టి, అంటే మనం ప్రపంచానికి చెప్తున్నాం ఏంటంటే మేము కూడా వీ ఆల్సో క్యాన్ మ్యానుఫ్యాక్చర్ ది వరల్డ్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అని చెప్పడానికి మన డిఫెన్స్ క్యాపబిలిటీస్ని, నెక్స్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో మన సెల్ఫ్ రిలయన్స్ని, మన స్వయం సమృద్ధిని సాధించడం చెప్పుకోవడానికి కూడా మనం ఐఎన్ఎస్ విక్రాంత్ సక్సెస్ని ఒక విధంగా చెప్పవచ్చు. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యలు వార్తల్లో ఉన్నాయి కాబట్టి
డైరెక్ట్ అదిగే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ సంబంధించి ఇండిజినియస్లీ డెవలప్ చేసింది ఏది, రష్యా నుంచి పర్చేజ్ చేసింది ఏది అని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.